ఏమండోయ్ వెన్నెల నర్సరీకి కొత్త మొక్కలు వచ్చాయండి. గులాబీలండి గుత్తులు గుత్తులుగా పూసేటటువంటి హైబ్రిడ్ గులాబీలు, అనేక రకాల పండ్ల మొక్కలు, ఇంకా ఔషధ మొక్కలు, రకరకాల షో ప్లాంట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాడండి. ఫ్రెష్ స్టాక్ రెడీగా ఉందన్నమాట. మరి వర్షాకాలం వచ్చేసింది కాబట్టి మొక్కలు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే గనక ఈ నర్సరీలో కొనుక్కోండి. ఇక్కడ దొరకని మొక్క అంటూ ఏది ఉండదండి. నేనైతే మా ఇంట్లో ఉన్న ప్రతి మొక్క కూడా ఈ నర్సరీలోనే కొని తెచ్చివేయడం జరిగింది. అలానే నేను పనిచేసినటువంటి పాఠశాలలో కూడా ప్రతి మొక్క కూడా ఇక్కడి నుంచే నేను కొని తీసుకెళ్ళి వేయడం జరిగిందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉండడం మాత్రమే కాకుండా చాలా తక్కువ రేటుకే శ్రీని ఇక్కడ మనకి మొక్కల్ని అమ్ముతాడండి. అంతేకాకుండా శ్రీను ఇదేంటి మొక్కలకు నిమ్మ సంబంధించిన నారింజ? తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనేక రకాల టిప్స్ కూడా మనకి అందిస్తాడనమాట. తప్పకుండా వెన్నెల నర్సరీని సందర్శించండి, మొక్కలు కొనండి. ఇగో మన కాయలు ఇంత అయితే ఇగో ఇంత అయితే ఈ ఫ్రెండ్స్ సార్ ఎట్లా ఒక ఫ్రెండ్ స్వీట్ రసం రసం పుల్లదే అయ్యి చేయమనగానే ఇది బెటర్. నేను లెమన్ ఏంటి చెప్పు. ఇది పీకే లెమన్ ఉంటారు మేడం, కాయలు బాగా వస్తుంది, రసం కూడా బాగా వెళ్తుంది. చాలా మంది ఇప్పుడు రోడ్ల మీద ఐస్ బండ్ పెట్టుకుంటే బెటర్ మేడం. ఇది చాలా కాయ చిన్న కూడా రసం బాగా వెళ్తుంది మేడం. ఇది బెటర్, మార్కెటింగ్ ఎక్కువ పెడతాను ఇది. మేడం ఇది వియత్నాం బత్తాయి, మస్తు రసం వెళ్తుంది, పండుగ బాగుంటుంది, తినడానికి బాగుంటుంది, జ్యూస్ కూడా బాగుంటుంది మేడం. కాయ సైజ్ కూడా కొంచెం పెద్దగా అవుతుంది కాయ. ఇది మార్కెటింగ్ కొత్తగా వచ్చింది, బాగుంటుంది. గుత్తులు గుత్తులుగా వస్తాయి మేడం, గుత్తులు గుత్తులుగా వస్తాయి మేడం కాయలు. లోపల కూడా కాయలు చిన్న చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయి. అది కోడి బత్తాయి, ఇలా మాల్టా బత్తాయి ఉంటుంది, నాగపూర్ బత్తాయి ఉంటుంది. ఇంకా మన నిమ్మ చెట్టు కాయలు ఇవన్నీ మనకి తైవాన్ నిమ్మ 21 బ్యాగులు బాగా గుర్తుగా వస్తాయి. ఎవరైనా తోట పెట్టుకోవాలనుకుంటే ఈ ఫీల్డ్ పెట్టుకోండి, చాలా మార్కెటింగ్ ఆదాయం కూడా బాగుంది. సైజు కూడా బాగా పెద్ద సైజు ఉంటాయి కాయ, ఒకటి కాయలు బాగా వస్తాయి, గుర్తు గుర్తుగా వస్తాయి కాయలు. మన అమ్మిన 4 కాయలు అమ్మిన. ఎక్కడ తెచ్చి ఇది మేడం సప్పకుండా ఇవి స్వీట్ కాయలు, అవి అది తిని మేడం కాయ అట్లా ఇది మేడం. ఇది అది కాదు, ఇది మేడం ఇక్కడ ఇది పోయినా ఇదే తెంపుకో, తెంపు మేడం కాదు, ఇది పోసుకో. ఇవి పచ్చుకుంటే బాగుంటుంది స్వీట్, గుర్తు గుర్తు. ఇది అమ్ముడిపోయింది వాళ్ళ చుట్టూ. ఇలా ఇలా మామిడి రకంగా మేడం కేసరి అవుతుంది, మలేషియా డార్క్, ఇది ఇవన్నీ కొబ్బరిలో మామిడి ఉంటాయి. నిన్న 40 కాయలు రాలిపోయినాయి మేడం, వస్తుంది. ఇది కొబ్బరి ఏ వెరైటీ? ఇది మలేషియా డార్క్ మేడం, ఇది 3 years కాయ వస్తుంది. మలేషియా డార్క్ ఇది కేరళ కొబ్బరి అంటారు మేడం, కేరళ కొబ్బరి అంటే సిలన్ కొబ్బరి అంటారు. ఇది కూడా 3 years 4 years పడుతుంది మేడం, చిన్న హైట్ కాయ వస్తుంది. ఇది సన్నంగి మేడం, ఆ కొబ్బరి పేరు సన్నంగా. సన్నంగి కాయ పొడి వస్తుంది, వాటర్ కూడా బాగా వెళ్తుంది. సన్నంగి ఇది కూడా 3-4 years పడుతుంది మేడం. మేడం ఇది మలేషియా గ్రీన్ అంటారు. మలేషియా గ్రీన్, మలేషియా గ్రీన్ ఇది కూడా సేమ్ రేటు. ఇవి దేశవాళీ కొబ్బరిలు మేడం, ఇవన్నీ కోరమండల దేశవాళీ అంటే దేశవాళీ 7 సంవత్సరాలు 7 మారుతుంది. ఇదేమో పాల సపోర్ట్, ఇదంతా ఇవన్నీ సపోటా మొక్క. పాల సపోర్ట్. అలా మ్యాంగోస్ ఉన్నాయి, ఆల్ఫాన్స్ ఉన్నది, చెప్పు మ్యాంగోస్ చెప్పు. ఇది బంగినపల్లి మేడం, ఇది బంగినపల్లి. ఇదేమో పునాస మామిడి, ఏది పునాస మామిడి. ఇది రసాలు, ఇది కూడా బంగినపల్లి. ఇదేమో దశరి, ఇదేమో ఆల్ఫాన్స్ మామిడి అంటారు. ఇది కూడా బంగినపల్లి మేడం. అవి గజనిమ్మ పచ్చడికి బాగుంటుంది. గజనిమ్మ మేడం పచ్చడికి ఫేమస్, కాయలు పెద్దగా ఉంటాయి, సైజ్ బాగుంటాయి, పచ్చడికి ఫేమస్ ఇవి.
గజనిమ్మ. ఇవేమో అలహాబాద్ సఫేద జామ. ఏమవుతాయి ఇవన్నీ మీకు తొందరగా వస్తాయి మేము కాయలు వస్తాయి. అప్పటికంటే ఇప్పుడు ఇంకా పెరిగింది ప్లేస్ కదా. పెంచిన మేడం అదే ఇదంతా ఇంకా పెంచిన స్థలం మాకు లేదు మేడం. వాళ్ళ వీళ్ళు అడుగుతుంటాం. పద శ్రీను. ఇవి ఉసిరి. ఉసిరి మేడం, ఉసిరి. ఇదేమో నా రెడ్ శాండిల్. ఇది క్యాట్ ఫ్రూట్ మేడం. క్యాట్ ఫ్రూట్ మార్కెటింగ్ వస్తుంది. ఇవి సేమ్ నేరేడుకాయలాగా అట్లుంటాయి. ఇది నవలండి మేడం. ఒకటి క్యాట్ ఫ్రూటా? సైజ్ కాలేదు. నవలండి ఇంకా నవ్వులు వాటర్ యాప్లా ఉంటుంది. నవ్వులు చిన్న గిన్నె ఉంటుంది. నవ్వులే సపరేట్ పండితే బాగుంటుంది ఇంకా. ఇది వాటర్ యాప్లా కూడా కొద్దిగా. ఇది అవకాడో. ఇదేమో ఆలివ్ ఆయిల్ అంటారు. ఆలివ్ ఫుడ్ అంటారు. ఆలివ్. ఇదేమో దాల్చిన చెక్క. ఇది యాలకులకి. యాలకులు, మిరియాల చెట్టు, లవంగ చెట్టు, బగారాకు. మిరియాలు. ఇది యాలకులు. ఇది నారింజ చెట్టు. నారింజ కాయలు. నారింజ. ఇదే జాజికాయ మేడం. జాజికాయ. అది బగారాకు. అది లాంగన్ ఫ్రూట్ బాగుంటుంది కాయ. లవంగ చెట్టు. అది వెరడని ఇమ్మంటారు. ఉసిరి అది మన మునగ, పనస మొక్క, ఏక బిల్వం, మహాబిల్వం, మారడి ఉన్నాయి. రుద్రాక్ష మొక్క ఉన్నాయి కదా. ఇది రుద్రాక్ష. మేడం. ఇది ఏక బిల్వం అంటారు. ఒక ఆకు ఉంటుంది. ఇది ఏకబిల్వం. ఇది మహాబిల్వం. 9 ఆకులు ఉంటాయి. ఇది మహాబిల్వం. 9 ఆకులు ఉంటాయి. అది త్రిబిల్వం అంటే 3 ఆకులు ఉంటాయి. త్రిబిల్వం 3 ఆకులు. ఇది మిరాకిల్ ఫ్రూట్ మేడం. అది వెలగ ముక్క. ఇది వెలగ చెట్టు. మిరాకిల్ ఫ్రూట్ బాగుంటుంది. మిరాకిల్ ఫ్రూట్. స్వీట్ లెమన్. ఇది హైబ్రిడ్ దానిమ్మ. ఇవన్నీ హైబ్రిడ్ దానిమ్మ. ఇది అంజీరా. అంజీర్. ఇది గ్రేప్స్. ఏంటి బ్లాకా వైట్? బ్లాక్ అయితే మేడం. అది స్టార్ ఫ్రూట్ మేడం. ఇది కదంబ మొక్క. కదంబ. ఇది కదమ్మని మళ్ళీ తీసుకోవాలి ఒకటి. ఇదేమో సంపంగి మేడం. ఇది మధ్యలో సంపంగి. తెల్ల సంపంగి. స్మెల్ బాగుంటుంది మేడం. ఇదే మేడం. స్మెల్ బాగుంటుంది. సూపర్ ఉంది. ఇది గోవర్ధన పువ్వు మేడం. గులాబీ పువ్వు ఉంటుంది. స్మెల్ బాగుంటుంది. ఇవన్నీ పూలే మేడం. గోవర్ధన చాలా పెద్ద ఉంటే పూలు పెట్టుకోవచ్చు ఆడవాళ్ళు. నేను స్కూల్లో వేసానేమో. ఇవి పారిజాతం ఉంటుంది మేడం. పారిజాతం. ఇవన్నీ రెసోనియా మొక్కలు మేడం. మహాత్మా అంటారు. రెసోనియా అంటారు. క్రూటాన్స్. అవి బార్బర్ చెర్రికాయలు. ఇవి పెన్సిల్ ప్లాంట్. ఇవి ఇదే ముసుండ ప్లాంట్ మేడం. ఇది ముసుండ. ఇది దేవగన్నేరు. గన్నేరు చెట్లు అంటారు. ఇది గన్నేరు చెట్లు. ఇది జిట్రూఫా. ఇవి రెడ్ ఆల్మండ్ అంటారు. పూలు. ఆల్మండ్. అవును. రాగి చెట్టు. రాగి మర్రి చెట్టు. బాగున్నాయి. కలెక్షన్ బాగుంది శ్రీను. మంచి మంచి మొక్కలు తీసుకొచ్చేవి ఈసారి. ఇంకా తేవాలి కోరిక మేడం. ఇవేమో మధుకామని. కొంటలేరు మేడం. నా కోరిక అదే మేడం. చాలా చేస్తా. రకరకాలు తీసుకొస్తా. కానీ ఇక్కడ తక్కువ. సిటీ అయితే